మనం పొద్దున్నే బ్యాడ్మింటన్ ఆడినా సాయంత్రం అయ్యేటప్పటికి క్రికెట్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా బ్యాడ్మింటన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ మన యూత్ని బాగా బ్యాడ్మింటన్ వైపు డ్రైవ్ చేసి మంచి ఇట్లాంటి టోర్నమెంట్ కాంపిటీషన్స్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో చాముండి సునాథ్ గారు, పుల్లెల గోపీచంద్ గారు ఐపీఎల్ మాదిరిగా ఒక 4 టీమ్స్ వేద్దాం. 4 టీమ్స్ రేపు 4వ తారీఖు అంటే కొంచెం అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఈ 4th, 5th కాకుండా 11th, 12th అలా నెక్స్ట్ సాటర్డే సండే, ఎవ్రీ సాటర్డే సండే ఈ ప్రోగ్రామ్స్ చేయాలనేది మా అందరి ఉద్దేశం. పురుషోత్తం గారు పర్టికులర్గా పురుషోత్తం గారు దీంట్లో ఇనిషియేట్ చేసుకున్నారు. చాముండి సునాథ్ గారు దానికి ఎంకరేజ్ చేసి డిజైన్ చేశారు. ఆ డిజైన్లో ఏంటంటే ఒక 4 టీమ్స్ మన క్లబ్లోనే, నాదొక టీం, ప్రెసిడెంట్ టీం, సెక్రటరీ టీం, మీ స్పోర్ట్స్ తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళ టీం, అలా ఒక 4 టీమ్స్ పెట్టి ఆ 4 టీమ్స్ మధ్యలో రేపు 4th, 5th కాంపిటీషన్స్ పెట్టాలనేది మా అందరి ఉద్దేశం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి తలకు టీంని ఏర్పాటు చేసుకుని, నేను ఒక టీంని ఏర్పాటు చేసుకుంటా మీలో ఆడేవాళ్ళని, నేను ఆడను కానీ ఒక 4గురిని నేను సెలెక్ట్ చేసుకుంటా, లేకపోతే 2 సెలెక్ట్ చేసుకుంటా. అలా రెగ్యులర్గా ఒక 4 weeks, 5 weeks సాటర్డే సండేస్ మాత్రమే చేస్తే బాగుంటుంది. దీంట్లో నేషనల్ ప్లేయర్సు, ఇండియాలో ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరినీ కూడా మన క్లబ్కు తీసుకురావటం, అక్కడ ఆడే ట్రైన్ అయ్యే పిల్లలు కూడా ఇక్కడ రావటం, కొంచెం ఇక్కడ యూత్ని గ్యాదర్ చేయడానికి ఒక ప్రణాళిక చేయటం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్, స్పోర్ట్స్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బిఫోర్ ప్రెస్ మీట్ ఇదంతా మేము అనౌన్స్ చేస్తున్నాం అన్నమాట. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇక ముందు, ఈ సంవత్సరమే కాదు, ఇక ముందు ప్రతి అన్ని గేమ్స్లోనూ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, పికిల్ బాల్ కానీ, ఎనీథింగ్ ఇక ఛాంపియన్షిప్ లాగా ఒక ఇది ప్రిపేర్ చేద్దామని ఈ సంవత్సరం పురుషోత్తం గారి పేరు మీదుగా ఈ టోర్నమెంటు ముఖ్యంగా జరుగుతుంది. ఇంతకుముందు ఒక పీబీఎల్ అని మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇక్కడ ఆడారు. అది 2 years కండక్ట్ చేసి దాన్ని ఆపేసి వేరే ప్రాబ్లమ్స్ మూలన ఆపేశారు. సో మన గోపీచంద్తో చెప్పినప్పుడు ఈ ఫిలిం నగర్ అండ్ గోపీచంద్ టోర్నమెంట్ అని ఈ లీగ్ స్టార్ట్ చేసి మనం రెగ్యులర్గా కండక్ట్ చేద్దామని ఇక్కడ. ఎందుకంటే మనం నేషనల్ టోర్నమెంట్స్ అవి చేయడానికి మనకి కోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఓన్లీ 3 courts ఉండటం వలన ఈ లీగ్ చేస్తే బాగుంటుందని చెప్పి, సో ఈ పురుషోత్తం స్పోర్ట్స్ చైర్మన్, మన బ్యాడ్మింటన్ చైర్మన్ కేఎస్ రామారావు, ఈ రంగారావు గారు వీళ్ళందరూ కంపల్సరీ చేస్తే బాగుంటుందండి. ఈ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఇండియాలో టాప్ 10 ప్లేయర్స్ అందరూ, అన్ని ఏజ్ గ్రూప్స్, మెన్, ఉమెన్ అందరూ ఇండియాలో ఇప్పుడు ర్యాంక్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. సో ఇప్పుడు కేఎస్ రామారావు గారిది, సెక్రటరీ గారిది టీములు ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళిద్దరిది ప్రెసిడెంట్, సెక్రటరీ టీమ్స్ అని. మరి వాళ్ళు క్లబ్ నుంచి ఖర్చు పెడుతున్నారు కాబట్టి క్లబ్ డబ్బులు, మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళది కలిపి టీం అది. ఇంకొక 2 టీములు ఉన్నాయి, ఒకటి పురుషోత్తం నువ్వు తీసుకోవాలి, అది 10 lakhs ఒక్కొక్క టీము. ఇంకెవరన్నా కావాలని ఇంకో టీం ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా టోర్నమెంట్కే కనుక మనం ప్రైజ్ మనీలో కింద ఏదైనా ఇస్తే ప్లేయర్స్కి బాగుంటుందని 10 lakhs ఒక్కొక్క టీం అమ్ముదాం అనుకుంటున్నాం. ఆ 10 lakhs కూడా మనం ప్రైజ్ మనీ కింద ప్లేయర్స్కి ఇవ్వడానికే కానీ అది క్లబ్కి కానీ మేము కానీ దేనికి వాడుకోవడానికి కాదు. సో ఈ టోర్నమెంట్ మీరు కొంచెం మీడియా బాగా ఎంకరేజ్ చేస్తే ఇది ఆల్ ఇండియా లెవెల్లో మేము తీసుకెళ్ళడానికి వస్తాం. ఎందుకంటే పర్టికులర్గా ఫిలిం నగర్ కమిటీ అండ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ దే ఆర్ ఆల్ ఫర్ స్పోర్ట్. ఇక్కడ ఇంతవరకు నేషనల్ టెన్నిస్ చేసాం, నేషనల్ బ్యాడ్మింటన్ చేసాం, ఏదన్నా సరే వాళ్ళు ముందు వస్తారు. సో ఈ టోర్నమెంట్ మీరు బాగా కొంచెం ఎవ్రీడే వచ్చి కవరేజ్ అయ్యి ఇస్తే మాకు నెక్స్ట్ ఇయర్ నుంచి స్పాన్సర్షిప్లో ఈజీ అవుద్ది. విత్ దిస్ టోర్నమెంట్ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఏ బిగ్ వే. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కింద కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటని ప్లేయర్స్ కాదండి, ఇప్పుడు ప్లేయర్స్కి ప్రైజ్ మనీ పెట్టాం. ఆల్ ప్లేయర్స్కి ఇప్పుడు ఐపీఎల్ టైప్లో ఆడే అవకాశం వస్తుంది. ఇంతకుముందు పీబీఎల్ పెట్టినప్పుడు ఏమైందంటే 4 కోట్లు 5 కోట్లు టీముకి పెట్టి ఎవ్రీబడి లాస్ మనీ. ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ, వీఆర్ గివింగ్ దెమ్ గుడ్ హాస్పిటాలిటీ. సో విల్ హ్యావ్ ద మ్యాచ్ ఇన్ ఫిలిం నగర్ క్లబ్. ఒక్కసారి ఫిలిం నగర్ క్లబ్లో ఎవరన్నా వచ్చి మ్యాచ్లు ఆడితే వాళ్ళే వచ్చి అడుగుతారు మళ్ళీ టోర్నమెంట్ పెట్టమని. ఎందుకంటే
వాళ్ళకి మోషన్స్ అయ్యేదాకా పెడతారు మన వాళ్ళు, అంత గట్టిగా పెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much for attending all the people, President, Secretary, and the Chairman of the subcommittee, Mr. Chamundeswarnath, and other office bearers and the committee members. So, I think around 8 months back, I have taken this chairman of this shuttle tournament. There is only my interest, not the post. So, immediately first meeting పెట్టాను మా షటిల్ ప్లేయర్స్ అందరితోటిని. వాళ్ళు ఏమన్నారంటే 4-5 ఏళ్ళు అయిపోయింది, అసలు టోర్నమెంటే లేదు మనకి అని చెప్పంటే, ముందు మన క్లబ్ టోర్నమెంట్ పెడదాం, తర్వాత ఇంటర్ క్లబ్ పెడదాం, తర్వాత నేషనల్ పెడదాం అని చెప్పాను. కానీ క్లబ్ టోర్నమెంట్ పెట్టడం ఇమ్మీడియట్గా జరిగింది, ఇంటర్ క్లబ్ కూడా ఇమ్మీడియట్గా జరిగింది. కానీ ఇది కొంచెం మీకు తెలుసు కదా, నేషనల్ లెవెల్లో అంటే ఆర్గనైజ్ చేయటం, కోఆర్డినేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ coordinating this. Chamundi and Gopichand, of course, today is not available. Tomorrow he is going to come. And the President and Secretary and other sports, our colleagues of sports, and the convener, Mr. Bhavani, for everywhere he is cooperating with me. So, thank you very much. And my promise, what I have done it, that is coming fruitful today. So, thank you for the delay of that tournament. Thank you very much. అందరికీ నమస్కారం. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, కొంతమంది ఇప్పటికే ఇంకా క్లబ్ అంటున్నారు, ఇది క్లబ్ కాదు కల్చరల్ సెంటర్. ఎందుకంటే క్లబ్ అనే దానికి అర్థం వేరే వెళ్తుంది. ఎంత స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్రహ్మాండంగా ఇక్కడ నడిపించుకుంటూ దీన్ని మనం క్లబ్ అని అనకూడదు. ఎందుకంటే ఎంత బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ నాకు తెలిసి ఇక్కడ మన చుట్టుపక్కల ఏ క్లబ్లోనూ లేవు. అసలు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి పెద్ద అసెట్ మన చాముండేశ్వరనాథ్ గారు. ఆయన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా దీని షేపే మారిపోయింది. ఎక్కడెక్కడ ఎన్నో గేమ్స్ ఆడిన వాళ్ళందరినీ కూడా ఏది వరల్డ్ బెస్ట్, ఇండియన్ బెస్ట్, అన్ని టీముల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు. ముందుగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. దీన్ని ఇది ఓన్లీ క్లబ్బే కాదు, ఇక్కడ బోల్డెన్ కల్చరల్ అఫైర్స్ జరుగుతున్నాయి, చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నామని ప్రూవ్ చేశారు మా ప్రెసిడెంట్ కేఎస్ రామారావు గారు, సెక్రటరీ గారు, మా కమిటీ మెంబర్లందరూ కూడా. సో ఇంత మంచి ఈ క్లబ్ అని అనొద్దు, కల్చరల్ సెంటర్ని ఇంకా పైకి తీసుకురావాలంటే మన దగ్గర కనీసం 200-300 మంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా కానీ, బ్యాడ్మింటన్లో కానీ, షటిల్ కోర్టులో కానీ. మరి ఇంత మంచి ఫంక్షన్ చేస్తే 100 మంది కూడా రాకపోతే కొంచెం బాగోలేదు. అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని ఇది మన కల్చరల్ సెంటర్, మనందరం వెళ్ళాలని చెప్పి అందరూ వస్తేనే దీనికి ఒక బ్రహ్మాండంగా మంచి గ్లామర్గా ఉంటుంది. ఇందాక ప్రెసిడెంట్ గారి టీము, సెక్రటరీ గారి టీము, నిజంగా అటువంటి టీములు పెడితే నేను కూడా టీం పెడతానికి సిద్ధంగా ఉన్నా, నేను కూడా షీల్డ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా గెలిచిన వాళ్ళకి. అట్లాగే అంటే ఇదంతా ఇన్స్పిరేషన్, నన్ను చూసి ఇంకో వాళ్ళు వస్తారు. అందుకని ఏ కార్యక్రమం జరిగినా నేను ముందుంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పుల్లల గోపీచంద్ గారి కాంబినేషన్తో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఫస్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన పురుషోత్తం గారు. దాని తర్వాత మేము చాముండేశ్వర్ గారిని అడిగితే ఏవైనా సరే చేయొచ్చండి, కొంచెం టైం పడుతుందని ఆయన లాట్ ఆఫ్ టైం ఆయన దాని మీద కష్టపడి తర్వాత గోపీచంద్ గారిని కన్విన్స్ చేసి ఈ స్టేజ్కి రావడానికి ఆల్మోస్ట్ ఆల్ 2-3 months నుంచి ఎక్సర్సైజ్ చేశారు. ఈ టోర్నమెంటే కాకుండా ఇట్లా ఏ విధమైన టోర్నమెంట్ కండక్ట్ చేసినా, అంటే షటిలే కాదు, టెన్నిసే కాదు, ప్రెసిడెంట్ గారు పికిల్ వాళ్ళు ఏ విధమైన చేసినా మా కమిటీ తరఫున ప్రెసిడెంట్ గారు దేనికైనా సరే హామీ ఇచ్చారు. కాబట్టి మేమందరం దానికి కట్టుబడి దాన్ని ఎప్పుడైనా సక్సెస్ చేయడానికి మీ అందరికీ హామీ ఇస్తున్నాం, సక్సెస్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. దీని తరఫున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు మా చాముండేశ్వరనాథ్ గారికి క్లబ్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రెస్ మెంబర్స్ కూడా దీన్ని కవర్ చేయడానికి వచ్చింది మీ అందరికి కూడా మా అందరు ధన్యవాదాలు. అదేవిధంగా స్పోర్ట్స్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ దీన్ని ఇట్లాగే మనం ముందుకు తీసుకెళ్దాం, ఇదే స్పిరిట్తో మనం ముందుకెళ్దామని కోరుకుంటున్నాం. క్లబ్కు ఒక ప్రత్యేకత ఉందండి. స్పోర్ట్స్కి ఇండియాలో ఈ టోర్నమెంట్ కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడానండి ప్రతిసారి ఎప్పుడెప్పుడు టోర్నమెంట్ పెడతారని చూసే అంత గొప్ప హాస్పిటాలిటీ ఇది. ఏ రోజైతే చాముండేశ్వరనాథ్ గారిని ఈ క్లబ్లో చైర్మన్ చేశాడు
నాట్ ఓన్లీ దిస్ అయినా ఎవరినైనా టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ నుంచి మొదలెట్టి సైనా నెహ్వాల్, సానియా మిర్జా అందరినీ కూడా అది మొత్తం అందరినీ ఆయన తీసుకొచ్చి ఈ క్లబ్కు ఒక ఎలివేషన్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చాముండేశ్వరనాథ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ గ్రేట్. ఎందుకంటే ఆయనతోటి అదృష్టవశాత్తు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంటు నాలాంటి ఒక అనామకుని కూడా ఆయన తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఎప్పుడు చేదోడు అదోడికి ఏం కావాల్సిన ఆయన మాకు అందరికీ ఉంటారు. క్రికెట్ మొన్న శ్రీలంక వెళ్ళాను, ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో వెళ్తే ఇండియన్స్ ఎంతమంది వచ్చారని 100 మందికి ఆయన విఐపి ట్రీట్మెంట్ చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మై లైఫ్ టైం. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చూసి ఆయన ఒక ఎక్కడో పుట్టారు. ఆయన ఈవేళ పేరు ప్రఖ్యాతులు ఇండియా టీంకి కానీ ఇక్కడ బ్యాడ్మింటన్ కానీ గోపీచంద్ గారు ఎనీ ప్లేయర్ని కూడా ముందు ఆయన మన సంజు శాంసన్ అంటారు, నేను చెప్తున్నా ఫ్యాక్ట్, ఆయన సెలెక్ట్ చేసింది వ్యక్తి ఈయనని తెలుసండి. తిలక్ వర్మన్ సెలక్షన్ అటువంటి 10 అద్భుతమైన, ఎందుకంటే ఆయనతో నేను 25-30 ఏళ్ళు కలిసి తిరుగుతున్నా, స్పార్క్ కనిపెట్టి తీసుకొచ్చిన ఇవాళ చాలా పెద్ద టాప్ మోస్ట్ ప్లేయర్స్ అందరికీ బ్యాక్ బోన్ ఇచ్చి చాముండేస్తున్నాను. నాకు తెలుసది, ఎందుకని చెప్పుకోడు, ఆయన చెప్పుకోడు. జస్ట్ సెలక్షన్ చేసి సంజు శాంసన్ సెలక్షన్ చేసినప్పుడు 15 ఏళ్ళ నాతో చెప్పాడు, వీళ్ళు రంగ సర్కార్ చెప్పారు సోము ఇలా అన్నారు. అప్పుడు ఈయన అండర్-19 సెలక్షన్ టీం అని ఈయన తీసుకొచ్చిన ఈరోజు ఐపీఎల్లో టాప్ 20లో 19 మంది ఆయన తీసుకొచ్చిన వ్యక్తి అని. మొన్న మన ఇండియన్ క్యాప్టెన్ వీళ్ళందరూ వాళ్ళు వెళ్తే అందరూ కూడా ఈయన ఎలా చూస్తారంటే ఫ్రెండ్, గురువు, దైవం కింద అంత బాగా చూస్తారు. మా క్లబ్కి కూడా ఆయన, మా కల్చరల్ సెంటర్ కూడా ఆయన ప్రతి టోర్నమెంట్ చేశారు. వెటరన్ చేసాం, నేషనల్ చేసాం, మొన్న టెన్నిస్ చేసాం. ఇది కాదు అది కాదు, మనం హైదరాబాద్లో చాలా క్లబ్లు ఉంటాయి కానీ ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఒకదంటే పార్టిసిపేషన్ ఇవాళ 4 టీమ్స్ అంటున్నారు. నెక్స్ట్ 1-2 ఇయర్స్ లోపల దీనికి ఎంత క్రేజ్ పెరుగుతుందంటే, ఎందుకంటే చాముండేశ్వరి, గోపీనాథ్ తలుచుకుంటే అది 100%. ఈ నెక్స్ట్ టైంకి 12 టీములు రాకపోతే నన్ను అడగండి. ఆయన 10 లక్షలు అన్నారు, అది సింపుల్. కేఎస్ రామారావు మీకు నేను మాట ఇస్తున్నాను, 10 టీములు నెక్స్ట్ టైంకి 10 లక్షల రూపాయలు నేనే ఇన్సూరెన్స్ ఇస్తున్నానండి 10 టీములకి. ఓకే, తక్కువ అయితే నన్ను చాముండేశ్వర గారు పర్మిషన్ ఇవ్వాలి, రాత్రి చెప్పారు 10 టీముల వరకు చాముండేశ్వర గారు నేను మా బాధ్యత వహిస్తానండి, అది మీరు ఉంటే చాలు. ఓకే, ఇంటర్నేషనల్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్, థ్యాంక్ యూ రామారావు గారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగారావు గారు. ఎందుకంటే ఇది మాకు మేమందరం రామారావు గారు, రంగారావు స్పోర్ట్స్. రామారావు గారు పెద్ద వాలీబాల్ ప్లేయర్, పైకి కనపడరు, ఆయన ఎంత ఇష్టం అంటే గేము. మేము నెట్ దగ్గర డ్రాప్ వేస్తే డ్రాప్ ఏంటి తిట్టేసేవారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, జీవితాంతం మీరు అలాగే ఉండాలి. కాదు, ఇంత బాగా ఇన్స్పైర్ అయ్యి ఇంత బాగా స్పీచ్ ఇస్తావు నాకు తెలియదు. లేదు మనస్ఫూర్తిగా పిలిచాను. అయితే మాట్లాడేంతసేపు ఇది ఊగుతుంది. బాగా చాలా బాగా మాట్లాడారు, ఇన్స్పైరింగ్గా. సో ఇక్కడున్న ప్రతి స్పోర్ట్స్ మ్యాన్, ప్రతి బ్యాడ్మింటన్ లవర్ దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎవ్రీ వీక్ జరిగేటట్టు చూడండి, అట్లాగే ఎవ్రీ ఇయర్ కూడా జరిగేటట్టు చూడండి. ఇది కంటిన్యూ అవ్వాలి ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.